లడ్డుగాడు అలియాస్ విష్ణు లడ్డుగాడు మ్యాడ్ స్క్వేర్ లో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని అలరించాడు. అసలు మ్యాడ్ స్క్వేర్ లో హీరో ఎవరంటే ప్రేక్షకులు లడ్డుగాడు పేరే చెప్తారో అంతలా లడ్డుగాడు కామెడీ అసలు సినిమా హిట్ అవడానికి లడ్డుగాడు కామెడీ ప్లస్ పాయింట్ అయింది. లడ్డుగాడు గురించి మీకు తెలియని విషయాలు చాలా చెప్తాను. లడ్డుగాడు సినిమాల్లోకి రాకముందు తన కెరియర్ ఒక ఫోటోగ్రాఫర్ గా చేసుకోవడం జరిగింది. ఏ ఖాళీ దొరికినప్పుడల్లా తన ఫోటోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. తను చదువుకునే రోజులలో తన కెరియర్ ఫోటోగ్రాఫర్ గా ఉండాలని చాలా ప్రయత్నాలు కూడా చేశాడు. అసలు సినిమా అవకాశాలు రావడానికి ఒక కారణం కూడా ఉంది. మన విజయ్ దేవరకొండ ఉన్నాడు కదా, విజయ్ దేవరకొండ వల్ల మన లడ్డుగాడు అలియాస్ విష్ణుకి సినిమా ఆఫర్లు కూడా రావడం జరిగింది. అది ఎలాగంటే లడ్డుగాడు కాలేజ్ టైంలో సీనియర్ గా విజయ్ దేవరకొండ చదువుతూ ఉండేవాడు. విజయ్ దేవరకొండ సబ్ జూనియర్ గా మన శ్రీ విష్ణు లడ్డుగాడు సబ్ జూనియర్ గా ఉన్నాడు. ఇద్దరు కాలేజ్ టైంలో మంచి ఫ్రెండ్స్ అవ్వడం వల్ల మన హీరో విజయ్ దేవరకొండ ట్యాక్సీ వాళ్ళ సినిమాతో చిన్న కామెడీ యాక్టర్ రోల్ ని మన లడ్డుగాడికి విష్ణుకి ఆఫర్ చేయడం జరిగింది. అక్కడ నుంచి లడ్డుగాడు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని అలరిస్తూ ఒక్కొక్క సినిమా చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో ఒక కామెడియన్ గా చెరగని ముద్ర వేసుకోవడం జరిగింది. లడ్డుగాడు అలియాస్ విష్ణు చాలా సినిమాల్లో చేయడం జరిగింది. కామెడీ టైమింగ్ తో అలరించడం కూడా జరిగింది. చాలా సినిమాలు అంటే కీడాకోలలో తన కామెడీ టైమింగ్ సూపర్ గా ఉంటుంది. మా నాన్న సూపర్ హీరో, సరిపోదా శనివారం, హ్యాపీ ఎండింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. మన లడ్డుగాడు సినిమాల్లోకి రాకముందు కొన్ని షార్ట్ ఫిల్మ్ లో కూడా యాక్టింగ్ చేయడం జరిగింది. సినిమా టైంలో ఖాళీ దొరికినప్పుడల్లా తన ఫోటోగ్రాఫర్ కి పని చెప్తూ ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ తన కెరియర్ ని ఇలా కూడా బాగుండేదే అని అనుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు లడ్డుగాడి కెరియర్ మాత్రం సినిమా అవకాశాలతో దూసుకుపోవడం జరుగుతుంది. మీరు లడ్డుగాడి కోసం ఒక లైక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.